నిన్న సుప్రీంకోర్టు ఏదైతే అనర్హత వేటుపైన కొంతమంది దొంగ అన్నట్టు వాళ్ళు చేసిందేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న చందంగా గత ప్రభుత్వాన్ని పరిపాలించిన పెద్దలు, 9.5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ వారందరూ కూడా ఆ రోజుల్లో రాజకీయ పునరేకీకరణ పేరిట పార్టీలను అసెంబ్లీ సాక్షిగా అన్ని అంశాలను కూడా తుంగలో తొక్కి, చట్టాలను వాటన్నీ కూడా తుంగలో తొక్కి ఇవాళ దయ్యాలు గల వేదాలు వర్ణించినట్టు ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది, స్పీకర్కి అధికారం లేదు. ఆ రోజు మాట్లాడిందేమో స్పీకర్కి అన్ని అధికారాలు ఉన్నాయి, స్పీకర్కి తప్ప ఎవరికి అధికారం లేదా, స్పీకర్ డొమినియన్లో ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావడానికి వీలేదని చెప్పి 80,000 పుస్తకాలు చదివిన మహానుభావుడు, వారి పుత్రరత్నం అమెరికాలో పై చదువులు చదివి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడి అన్ని విజ్ఞానానికి నేను ఒక నిఘంటువునని చెప్పిన వ్యక్తి ఆ రోజు మాట్లాడడానికి ఈరోజు మాట్లాడకు చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళ తను తింటేనేమో రుచికి తిన్నా, వేరేళ్ళు తింటేనేమో గతి లేక తిన్నని చెప్పిన చందంగా ఉంది వీళ్ళ వ్యవహారం అంతా కూడా. ఇవాళ అనేకమైన ప్రగల్భాలు పలికింది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. మేము ఇది స్పీకర్ పరిధిలోని అంశము, స్పీకర్కే విచక్షణాధికారాలు ఉంటాయి. సుప్రీంకోర్టు కేవలం సూచనలు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం న్యాయస్థానాలకు కూడా తన యొక్క పరిధులు ఉన్నాయి. ఆ పరిధులను మించి అవి జడ్జిమెంట్లు ఇవ్వవు, అవి కేవలం సూచనలు సలహాలు మాత్రమే చేస్తాయని చెప్పి ఈ నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా అదే. ఇవాళ రాజ్యాంగ పరిధిలోకి లోబడి స్పీకర్ గారిని 3 నెలల్లో పరిశీలించండి అని చెప్పి ఇచ్చింది. వాళ్ళ దానికి మళ్ళీ అలా ఇక సంకలు కొట్టుకొని మళ్ళీ ఏదేదో మాట్లాడతారు కదా. కొంచెమన్నా లజ్జ, సిగ్గు, అభిమానం, ఆత్మాభిమానం ఉండి మాట్లాడాలి ఎవరన్నా మాట్లాడితే. వాళ్ళ అటువంటి అన్నింటినీ గాలికి వదిలేసారు. ఇవాళ నవ్విపోదురు కాదాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇలా తలా తోక లేకుండా వంకర టింకరగా మాట్లాడుతుంది. ఇవాళ వారు మాట్లాడిన మాటలు చూసి ఇవాళ జనమే ముక్కున వేలు వేసుకుంటారు. ఇవాళ ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట మాట్లాడుతుంటే ప్రజలు అవునా ఇంతకు బరిదగించిర్రా వీళ్ళు, ఇటువంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి సరే ఇలా ఉద్యమం పేరు మీద నమ్మిండ్రు, తర్వాత ప్రభుత్వంలో నమ్మిండ్రు. కానీ ఇలా ప్రభుత్వం పోయినాక కూడా అప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలకు ఈ రోజు మాట్లాడిన మాటలకు ఏదైతే ఇలా తిరకాసుగా మాట్లాడుతుండ్రో వాటి అన్నింటిని కూడా ప్రజలు చీత్కరించుకుంటున్నారు అని చెప్పి ఇంకిత జ్ఞానం లేకుంటున్నారు. ఇవాళ మేము ఇలా చెప్తున్న సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఇవాళ ఆ రోజు కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు మేము కట్టుబడి ఉంటాం, వాటిని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉందని చెప్పి మేము చెప్పినాం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా కూని చేసే ప్రయత్నం మేము చేయాలి. ప్రజాస్వామిక హక్కులను కానీ పౌర హక్కులను కానీ ఇవాళ ఎప్పుడు మనం కాపాడే దిశగా పనిచేసినాం తప్ప ఇవాళ మేము వాటిని హరించే దిశగా ఎప్పుడు కూడా పని చేయలే. ఇవాళ ఆ 9.5 సంవత్సరాల పాలనలో నియంతృత్వ నిరంకుశ పోకడలతో ఈ రాష్ట్రంలో కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఒక నియంతలాగా వ్యవహరించింది ఇలా మీరని చెప్పి ప్రజలు మీకు చరమగీతం పాడిన నుంచి ఇప్పటికి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఇంకా కూడా బాధాకరం అనిపిస్తుంది. ఇవాళ ఇలా నవ్విపోదురుగాక నాకేడు సిగ్గని చెప్పి ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంది. ఇవాళ ఛానల్ ఉన్నాయని చెప్పి అవినీతితో ఏదైతే సంపాదించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు గడించుకున్న ఇలా మీరు ఆ అక్రమ సంపాదనతోని అనేకమైన ఛానళ్ల ద్వారా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కానీ అదే మాదిరిగా పేపర్ల ద్వారా కానీ ఒక దుష్ప్రచారణ చేసి ఒక విషం జమ్మే దిశగా ఇలా మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏమిచ్చింది? ఇవాళ అన్ని వేళ్ళు కూడా కేసీఆర్ వైపు చూపించిన. ఇవాళ వీటన్నిటికి కూడా మూలకారకుడు, సూత్రధారి ఇలా కేసీఆర్ అని చెప్పింది. ఏదైనా తనే చెప్పిండు, ఏ అధికారి చెప్పినా, ఎవరిని అడిగినా విచారణలో అన్ని వేళ్ళు ఆయన వైపు చూపించిన. ఇవాళ కాళేశ్వరం యొక్క ఎక్కడ కాళేశ్వరం కట్టాలి, ఏ ప్లేస్లో కట్టాలనేది కూడా తనే నిర్ణయించినట్టు నిర్ధారణ అయింది. ఇవాళ ఎక్కడ ఎంత కెపాసిటీ నింపాలి, నీళ్ళు ఎంత నింపాలి అనేది కూడా తనే నిర్ధారించినట్టు ఇలా తేటతెల్లమైంది. ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ
కేవలం గోబల్స్ ప్రచారం మాదిరిగా ఎప్పుడు కూడా ఆ గోబల్స్ ప్రచారాలు చేస్తూ ఇవాళ మీ యొక్క బతుకుని ఇప్పటికైనా మార్చుకోండి అని చెప్తుంది వాళ్ళని. ఒక అసాంఘికమైన చర్యలకు చేపడుతూ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పడ్డారు ఇలా మీరు. అటువంటి ఇలా ఫోన్ ట్యాపింగ్లో చూస్తుంటే ఒక్కరి నివ్వరబోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటుంది. ఇలా ప్రజాస్వామ్యంలో తప్పులు చేయించారు, మీరు తప్పులు చేసిండ్రు, ప్రజలు మీకు శిక్ష విధించిండ్రు, దాన్ని ఆహ్వానించి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ ఆ గుణపాఠాలు నేర్చుకుంటా ఇంకా ప్రజలే తప్పు చేసిండ్రు, మేము ఇంకా గొప్పలమే అని చెప్పి మీరు చెప్పుకునే విధానాన్ని ప్రజలు ఎవరు కూడా ఇలా రక్షిస్తలేరు. ఇలా తప్పకుండా ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉంది. ఆ ప్రజాస్వామ్యంలో స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ ఇంచుమించు మీ 9.5 సంవత్సరాల కాలంలో 500 నుంచి 600 మందిని జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలుకుంటే, డీసీసీ బ్యాంక్ చైర్మన్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరిని మీరే కదా కండువాలుగా ఆహ్వానించింది. ఏమనంటే దానికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టింది. ఇలా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్ట ప్రకారం వస్తుంది. వాళ్ళ మేమేం బలవంతం చేయట్లే, మేము లెజిస్లేటివ్ పార్టీలను కలపట్లే దొంగ సంతకాలు పెట్టి. ఇలా అసెంబ్లీ సాక్షిగా మీరు అంతా చూసిన నిర్లజ్జగా నిస్సిగ్గుగా చేసిన పనులు అవే కదా. ఆ రోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి కండువాలు కప్పిండు కదా. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కండువాలు కప్పిండు కదా. ఒక పార్టీ ప్రెసిడెంట్ చేయాల్సిన పనిని ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కించపరిచే విధంగా వివరించింది మీరు కదా. ఇవాళ మాకు నీతి సూత్రాలు చెప్తున్నా మీరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. అది మా పార్టీలో అంతర్గత ప్రదర్శనలతో పాటు ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని కూడా తెప్పించింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచింపజేసి దేశ ప్రజలకు ఇలా ప్రజాస్వామ్య హక్కులను, ప్రజాస్వామ్యంలో ఉన్న పరిమళత్వాన్ని ఇలా చాటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఏకఛత్రాధిపత్యం ఉండదు మా పార్టీలో కూడా. అది మా పార్టీ యొక్క నియమ నిబంధనలకు, ఏకఛత్రాధిపత్యం అనేది మా పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకం కదా. అంతర్గత ప్రజాస్వామ్యం ముమ్మరంగా ఉంది, ముబ్బడికి ఉంటుంది మా వల్ల. అయినా మేము ప్రజల పరీక్షణ పోరాడుతూనే ఉంటాం, ప్రజల కొరకు వస్తూనే ఉంటాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూనే ఉంటారు. వాళ్ళు అందుకే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయక్తులు పనినా, ఎన్ని రకాల కేసులు పెట్టి వేధించినా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఉండడానికి కారణం మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ప్రజాస్వామ్య విలువలు. ఇవాళ ఇప్పటికైనా నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా మెగులుకోండి, గోబల్స్ ప్రచారాలపైన ఆధారపడకండి. ఏదో దోచుకున్న సొమ్ముతోని కొన్ని ఏదో సంస్థలు ఉన్నాయి, కొన్ని వ్యవస్థలు మేము సృష్టించుకున్నాం కాబట్టి వాటి ద్వారా మేము ఇంకా ఏదో విషం కక్కుతాం. ఇంకా ఇలా ప్రజలందరూ కూడా మిమ్మల్ని మర్చిపోతుంది. ఇవాళ 18 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత, ప్రజా పరిపాలన చూసిన తర్వాత, మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చిన తర్వాత ఇలా 5 లక్షల రేషన్ కార్డులను మేము ఇచ్చినవి. ఇలా ఒక సిరిసిల్ల నియోజకవర్గంలోనే 90,000 మందికి ఇవాళ మళ్ళీ మేము ఇవాళ రేషన్ ఇస్తున్నాం. ఇవాళ 14,100 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇవాళ 37,000 మందిని కొత్త వాళ్ళు యాడ్ అయినారు. ఇవాళ పుట్టిన పిల్లలు కానివ్వండి, వచ్చిన కోడళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా యాడ్ అయినారు. ఇవాళ అంటే నీ 9.5-10 సంవత్సరాల దుష్ట పరిపాలనలో ఇక్కడ 90,000 మందిని, ఇంచుమించు 1,00,000 మందిని ఇవాళ నువ్వు ఉపాసాలు ఉంచినావు. ఇవాళ ఇక్కడ ఇచ్చిన అంత్యోదయ కార్డులను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చిన అంత్యోదయ కార్డులు 13,000 పైచీలకు అంత్యోదయ కార్డులు ఉంటే 9,000 అంత్యోదయ కార్డులను తీసి పారేసిన ఘనత మీకు దక్కింది. ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఇవాళ ప్రజలందరూ కూడా మమ్మల్ని మర్చిపోతారు, ప్రజలు మమ్మల్ని అని గగ్గోలు పడి ఇలా పీఠాలు కదులుతున్నాయి అని చెప్పి అనేకమైన దుష్ప్రచారాలు చేసే దిశగా మీరు ఇలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. ఇలా 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయలేని ఉద్దేశం కొద్దీ మేము అనేక పథకాలు తీసుకొచ్చి మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్నాయి. ఇలా సామాజిక సాధికారతనే కాదు, రాజకీయ సాధికారతనే కాదు, ఆర్థిక సాధికారత వైపు కూడా మేము నడిపిస్తున్నాం. ఇలా మీ హయాంలో ఏ స్కీమ్ పెట్టినా స్కామే కదా. ధరణి ఒక స్కామే, గొర్రెల పంపిణీ ఒక స్కామే, చేపల పిల్లలు ఒక స్కామే, మిషన్ భగీరథ ఒక స్కామే, మిషన్ కాకతీయ స్కామే, దళిత బంధు స్కామే. మీ ముఖ్యమంత్రి గారే అన్నారు
10 లక్షలు ఇస్తే ₹1,00,000 ఎమ్మెల్యేలు అడుగుతానని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు. ఏ స్కీములో అయినా స్కామ్ లేదు కదా మీది. కాళేశ్వరం స్కామేనే, స్కాముల బతుకు మీది. మాది స్కాముల బతుకు కాదు కదా, ప్రజల బతుకు మాది. ప్రజలతోని మా బతుకు, ప్రజల కొరకు మా బతుకు, ప్రజలే మా బతుకు. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర మెల్లర వేషాలు మానుకోవాలని చెప్పి ఇవాళ పని చేసేవాని మీదే రాళ్ళు వేస్తారని మాకు ఏర్పాటు. మేము రాళ్ళు స్వీకరిస్తాం, భయపడే ప్రశ్న లేదు. పని చేస్తూనే ఉంటాం. ఇవాళ మీరు వేసే రాళ్లకో మీరు వేసే తిట్లకో మా యొక్క ప్రజా సంక్షేమ పరిపాలన ఆగిపోతుంది అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఇప్పటికైనా మీరు నోర్లు అదుపులో పెట్టుకోవాలి. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చీదకరించుకున్నారో వాళ్ళ మనసు ఏ విధంగా మన్ననలు పొందాలో ఆలోచించుకోవాలి మీరు. అంతే తప్ప ఇలా ప్రభుత్వం చేసే పనులు ఎంతసేపు ఇలా గోబెల్స్ ప్రచారం చేసి ఇలా బట్టగాల్చి మీదేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనేది ఆ వాస్తవాలు మీరు గ్రహించాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు.